ఏపీ ముఖ్యమంత్రి వెలగపూడి పర్యటన రద్దయింది. బెజవాడలో సీఎం క్యాంప్ కార్యాలయంలోనే చంద్రబాబు మకాం వేశారు. ఢిల్లీ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ కార్యాలయానికి రావాలంటూ మంత్రులు, సీనియర్ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఈ పరిస్థితి గురించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు విజయవాడ నుంచి. మధు, సీఎం వెలగపూడి పర్యటన రద్దవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రులను రమ్మని ఆదేశించారు కదా, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా అంశం కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వలేము, దానికి సమానమైన ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర పెద్దలంతా కూడా కొద్ది రోజులుగా చెప్తున్న నేపథ్యంలో ఆ అంశం తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే మొత్తానికి ప్యాకేజ్ అనేది సిద్ధమైంది. కాకపోతే అందులో ఏమేమి ఉన్నాయి, ఎటువంటి వివరాలు ఉన్నాయి, ఏ రకంగా కేంద్రం సాయం చేయబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే ప్రస్తావించడం జరిగింది. కేంద్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మనం స్పందన అనేది చెబుదాం, అప్పటి వరకు హోదా విషయంలో ఎవరు కూడా బయట మాట్లాడొద్దని మంత్రులకు, అదేవిధంగా సీనియర్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా కేంద్రం నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో ఈ రోజు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేంద్రం నుంచి ప్రకటన వెలువడవచ్చు. కాబట్టి ప్రస్తుతం కేంద్ర పెద్దలతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి రమ్మన్నారు. తను కూడా వెలగపూడి వెళ్లి సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించాల్సి ఉంది. దాన్ని కూడా రద్దు చేసుకుని ఆయన ప్రస్తుతం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ క్యాంపు కార్యాలయంలో మంత్రులందరినీ కూడా రమ్మని సీనియర్ నేతలు కూడా ఆయన పిలవడం జరిగింది. అందరితో కూడా చర్చించిన తర్వాత కేంద్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి, వాటి ఏ విధంగా సవరణలు చేయాలి, మన నుంచి రాష్ట్రం నుంచి ఎటువంటి డిమాండ్లు చేయాలని నేతలందరితో కూడా ఆయన చర్చించుతున్నారు. అందుకోసమే సీఎం తన వెలగపూడి పర్యటన రద్దు చేసుకున్నారు. శిరీష, అయితే మధు, ప్రస్తుతం ఈ హడావిడి అంతా చూస్తుంటే మొత్తం మీద ప్యాకేజీతోనే ప్యాకప్ చెప్పే పనిలో కేంద్రం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి ఆయన మంత్రులతో మాట్లాడి ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంటే కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? శిరీష, ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దీనికి సంబంధించిన కూడా ఒక స్పష్టత కూడా వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా రాదు, ప్యాకేజీ పైనే కేంద్రం మొగ్గు చూపుతుంది. కాబట్టి ఆ ప్యాకేజీ హోదా స్థాయిలో సమానంగా ఉండాలి. ఏవైతే 90% గ్రాంట్లు ఉంటాయో, హోదా వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో అటువంటి లాభాలన్నీ కూడా కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఇతర నేతలంతా కూడా భావిస్తున్నారు. అందుకోసం వారు అటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ప్యాకేజీకి చట్టబద్ధత ఉండదు, చట్టంలో రూపొందించిన వాటినే కేంద్రం చేయట్లేదు. అటువంటి నేపథ్యంలో ఈ ప్యాకేజీకి వారు ప్రకటించి ఊరుకుంటారు, దానివల్ల రాష్ట్రానికి ఏం ఒరగదన్న ప్రతిపక్షాల విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రేపు ప్రధాన ప్రతిపక్షం ఈ అంశం మీద కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టబోతుంది. కాబట్టి ఇక ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడంతో పాటుగా ప్రజలకు సమాధానం చెప్పాలి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రత్యేక హోదాపై పోరాటాలు చేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సభలు పెట్టుకుంటున్నారు. రేపు 9వ తారీఖు కూడా కాకినాడలో సభ పెడుతున్నారు. కాబట్టి కొంత రాజకీయంగా కూడా ఒత్తిడి పెరుగుతున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రధానంగా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నేతలందరితో కూడా సంప్రదింపులు చేసుకున్న తర్వాతే కేంద్రం ఇచ్చే ప్రతిపాదనలు కావచ్చు, కేంద్రం ఇచ్చే సూచనలు కావచ్చు, వాటి మీద స్పందించే అవకాశం కనిపిస్తోంది. శిరీష, థ్యాంక్ యూ మధు.